అసలు ఒక ఏఐ మీకు ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తుంది? బహుశా ఇదే క్వెషన్ అందరికీ ఉండుంటుంది. కానీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ మెఘతేష్. అండ్ ఇప్పుడు మనకి వరల్డ్లో జరుగుతున్న కాంటెంపరీ ఈవెంట్స్ అన్నిటి గురించి మనతో ముచ్చరించడానికి మన సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇరాన్ సముద్ర మార్గాలన్నింటినీ కూడా మూసేస్తుంది అనుకుంటున్న టైమ్స్లో ఆల్ ఆఫ్ సడన్ యుఎస్ నేవల్ ఆర్మీ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేసింది, మొత్తం అంతా ఆక్యుపై చేసేసింది విత్ హండ్రెడ్స్ ఆఫ్ షిప్స్. ఇది వరల్డ్ వార్ 3కి ఒక కర్టన్ రైజర్ అనుకోవచ్చా? వరల్డ్ వార్ 3 వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే మన ప్రభుత్వం తన దగ్గర ఉన్న రిజర్వ్ రిసోర్సెస్ అన్నీ పెట్టి సామాన్య ప్రజానీకానికి దెబ్బ తగలకుండా చూసుకుంటోంది. అంతకుముందు ఏం జరిగింది? దిస్ వాజ్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు వెస్ట్ ఏషియా, లేకపోతే గల్ఫ్ దేశాలు. ఇరాను నేను చమురు అమ్మను, చమురు మీరు కొనడానికి లేదు, లేకపోతే రానేను. ఇప్పుడేం జరిగింది? ఇరాన్ అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు, నేను ఎవరిని రానివ్వను, పోనివ్వను. సో నౌ ఇట్ హెస్ బికమ్ ఎ వరల్డ్ ప్రాబ్లం. ఫ్రమ్ ఎ గల్ఫ్ ప్రాబ్లం టు వరల్డ్ ప్రాబ్లం. క్రియేట్ చేసింది ఎవరు? అమెరికా. అమెరికాకి అక్కడ వచ్చే నూనెతో కానీ చమురుతో కానీ ఒక్క చుక్కతో పని లేదు. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ రిసోర్సెస్. వరల్డ్స్ నెంబర్ 1 వెనిజువేలా ఉంది. రష్యాకి ఏం సమస్య లేదు, రష్యా బ్రహ్మాండంగా అమ్ముకుంటుంది. ఇరాన్ అమ్మకపోతే బతకలేదు, గల్ఫ్ దేశాలు అమ్మకపోతే బతకలేవు, మనం కొనకపోతే బతకలేము. కానీ మన కంట్రీ 60% డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ సోర్సెస్, 40% మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. 60%లో 80% ఇరాన్ నుంచి రావాలి. మరి ఏంది సమస్య? సో గవర్నమెంట్ ఏం చేసింది? తన దగ్గర ఉన్న రిజర్వ్ ఆయిల్ని, రిజర్వ్ మనీని, రిజర్వ్ డాలర్స్ని అడ్డం పెట్టున్నది. వచ్చే 2 నెలలు లేదా 1 నెల 3-4 వారాలు ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ టైం ఫర్ అస్. ఎందుకంటే అన్ని ధరలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రభుత్వం ఎంతకాలం తట్టుకోగలదు? ఇప్పుడు ఎనర్జీ అనేది, చమురు అనేది ఒకటి కాదు కదా, ఇట్స్ ఎనర్జీ బాస్కెట్. ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అందులో మెడికల్స్ ఉన్నాయి, కూరగాయలు ఎగుమతులు దిగుమతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా హర్మూజ్ ద్వారా పోవాలి, లేదంటే గుడ్ హోప్ అగ్రహారం నుంచి ఆఫ్రికా నుంచి తిరుక్కుంటూ రావాలి. ఇది దగ్గర దోవ, అది దూరం దోవ. అది 14 రోజులు ఎక్స్ట్రా పడుతుంది, 9,000 కిలోమీటర్లు ఎక్కువ పడుతుంది. సార్, ఇప్పుడు ఈ ఇరాన్, యుఎస్ అండ్ ఇజ్రాయెల్, సో వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే ఈ వార్ ఏదైతే ఉందో దానివల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవ్వడం వల్ల ఈ ఆయిల్ ప్రైజెస్ అనేది దాని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ యుద్ధానికి ముందు $70 ఉండింది డాలర్స్, ఈరోజు 100కి వచ్చింది, 99కి వచ్చింది. ఓకే, ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఇట్ టచెస్ $150 అంటే ఇప్పుడు మన పెట్రోల్ $100 ఉన్నాం, 120లో ఉన్నాం. ఓకే, 150 అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది ఎవరి చేతుల్లో లేని విషయం. ప్రభుత్వం ఎంతవరకు ఆపగలదు? తన దగ్గర ఉన్న సప్లై, ఎక్స్ట్రా నీళ్లు, ఎక్స్ట్రా చమురంతా ఇచ్చేస్తుంది. చమురంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఎప్పుడు కూడా కాంట్రాక్ట్స్ కూడా, ఆయిల్ కాంట్రాక్ట్స్ కానీ, క్రూడ్ కాంట్రాక్ట్స్ కానీ 3 నెలలు 6 నెలల ముందే కంక్లూడ్ అయిపోతాయి. కంక్లూడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సప్లై చేస్తారు. సప్లై చేసే ముందు అడ్వాన్స్ ఇవ్వాలి, సప్లై చేసేసిన తర్వాత మిగతా అమౌంట్ చేయాలి. ఇప్పుడు మీరు ఊహించండి, రష్యా ఇచ్చే చమురు కానీ, లేకపోతే అమెరికా డోర్ డెలివరీ చేస్తాన్న చమురు కానీ, ఆ రేటు వేరే, ఇరాన్ ఇచ్చే రేటు వేరే. ఆ బ్యాలెన్స్ ఎవరు పే చేయాలి? మనమే పే చేయాలి. సో ఈరోజు $100 ఉన్నది రేపు $150 అవ్వచ్చు. వాళ్ళు కనుక ఇరాన్ ద్వారా వచ్చే నౌకలు కానీ, ప్రస్తుతానికి మన 50 నౌకలు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి. రష్యా నుంచి, అమెరికా నుంచి, వెనిజువాలా వచ్చే క్రూడ్ కానీ అది వచ్చి జామ్నగర్లో, ఒరిస్సాలో రిఫైన్ అయ్యి మన దాకా చేరే లోపల మన దగ్గర 50 రోజులు 60 రోజులు రిజర్వ్స్ ఉన్నాయి. ఈ లోపల కనుక జరిగితే ఓకే, లేదంటే మాత్రం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ టఫ్ టైం. మన ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో అది ఆ రిజర్వ్ ప్రెజెంట్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అని. బట్ అదేవిధంగా ఇది గ్లోబల్ ఎకానమీని ఏ విధంగా దెబ్బతీయొచ్చు అంటారు? చాలా దెబ్బతీసేసింది. మీరు ఆల్రెడీ ఫిలిప్పీన్స్లో కానీ, పాకిస్తాన్లో కానీ, చైనాలో కానీ, అంతెందుకు అమెరికాలో కూడా $4 పెరిగిపోయింది. వాళ్ళు గ్యాసోలిన్ అంటారు, గ్యాస్ అంటారు. అది 1 లీటర్ అనుకుందాం, లేదా 2 లీటర్లు అనుకుందాం, 2 లీటర్లే అనుకుందాం. $4 అంటే ఏంటి? రఫ్లీ అరౌండ్ 350 రూపీస్. మన లీటర్ 100 రూపీసే కదా. సో దే ఆర్ పేయింగ్ 150 రూపీస్ ఆల్రెడీ. ఫిలిప్పీన్స్ 30% పెంచేసింది. తర్వాత మిగతా దేశాల్లో నైట్ టైం రేషన్స్ ఆపేశారు. తర్వాత ఇరాన్లో ప్రస్తుతం $1 విలువ 2 మిలియన్ రియాల్స్, అంటే దగ్గర 10-15
లక్షల రూపాయలు. అంటే ఏంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గేమ్స్ పీపుల్ ప్లే అంటారు కదా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా గేమ్స్లో చిక్కుకుపోయి గిలగిలా కొట్టుకుంటోంది. బట్ ఆయిల్ పరిస్థితి పెరుగుతుంది అంటున్నారు, ఈ గ్లోబల్ ఎకానమీలో చేంజెస్ తప్పవంటున్నారు. దెన్ ఈ రెండింటి ఇంపాక్ట్ సప్లై చైన్ మీద ఎలా ఉంటుంది అంటారు? సప్లై చైన్ డిలే అవుతుంది కదా, ఇరాన్ నుంచి ఏమీ రాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ క్లోజ్ చేసింది. తనేంది 300 నాటికల్ మైల్స్ అవే ఫ్రమ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తను క్లోజ్ చేసేసాడు. సో చైనా ఇస్ గోయింగ్ టు బి బ్యాడ్లీ ఎఫెక్టెడ్. మనకు చైనా దగ్గర నుంచి వస్తువులు రావాలన్నా మెయిన్ మనకి సోర్స్ ఆఫ్ సప్లై చైన్ ఏంటి, సీసే కదా, హై సీసే కదా. ల్యాండ్లో ఎక్కువ రావటం లేదు, బై ఎయిర్ ఎక్కువ రావటం లేదు, ఎందుకంటే అంతంత క్వాంటిటీని సూపర్ ట్యాంకర్స్ మొయ్యలేవు కదా, సూపర్ షిప్స్. సో తనేం చేశాడు, అక్కడ సముద్రంలో టెస్ట్ వేసుకొని కూర్చున్నాడు. చైనా నుంచి వస్తువులు రావు, గల్ఫ్ నుంచి వస్తువులు రావు, గల్ఫ్కి వస్తువులు పోవు, ఇంకా మిగిలిన రూట్లో నుంచి, లాంగ్ రూట్లోంచి రావాలి. సప్లై చైన్ అంత పెద్దదవుతుంది, కాస్ట్ అంత పెరుగుతుంది. సో మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ఈ సమస్యని కోవిడ్లో జరిగిన విధంగానే కోవిడ్లో ఏం చేశారు, లాక్డౌన్ చేసి రిక్వైర్మెంట్స్ తగ్గించేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ అన్నీ వాడేస్తున్నారు. ఆయిల్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, గూడ్స్ కానీ, డాలర్స్ కానీ, మనీ కానీ. అది ఎంతవరకు మనం చేయగలం, మన ప్రతి కంట్రీకి ఒక బేసిక్ ఎకనామిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఎకనామిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా పెట్టుకుంటారు. మన ఫండమెంటల్స్ ఏంటి, మనం సేవింగ్స్ ఎక్కువ పెట్టుకున్నాం, అవుట్ సైడ్ లోన్స్ తగ్గించుకుంటున్నాం, డాలర్ బిల్ తగ్గించుకుంటున్నాం, ఆయిల్ బిల్ తగ్గించుకుంటున్నాం. వీటన్నిటి వల్ల నియర్ టర్మ్లో మనకు ప్రాబ్లం ఉన్నా కానీ Get dairy, bread, eggs and more delivered to your door. టర్మ్లో మనకు ప్రాబ్లం ఉన్నా కానీ ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు బి సూపర్ పవర్. సార్ 90స్కి ముందు అనుకుంటా 2-3 సందర్భాల్లో లేదా ఒక సందర్భంలోనూ కరువు వచ్చింది సార్. సో కరువు వచ్చినప్పుడు అత్యధికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరంటే పేదవాళ్ళు. సో మళ్ళీ ఇప్పుడు అటువంటిది పునరావృతం కావచ్చు అనేది మీ మాటల్లో అండ్ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అర్థమవుతోంది. సో ఈ రెసిషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ రాబోతోంది అని, ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇన్ఫ్లేషన్ వచ్చినా ఆర్ రెసిషన్ వచ్చినా తట్టుకొని నిలబడాలి అనుకునే వాళ్ళ గురించి మీరు ముందస్తుగా వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అండ్ వాళ్ళు బయటపడతారు ఇబ్బందుల్లో పడకుండా? ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని. మన దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల్లో 135 కోట్ల మంది చాలా మంచివాళ్ళు, సామాన్యులు, రూల్స్ అబైడ్ చేసేవాళ్ళు. సమస్యల్లో ఒక 5% మంది, 10% మంది దుర్మార్గులు ఉన్నారు, లంచగొండితన వాళ్ళు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. వీళ్ళ నుంచి దేశాన్ని కాపాడుకోవాలి అంటే ప్రభుత్వాలు కష్టపడాలి. సామాన్య ప్రజలు ఏం చేశారు, లాక్డౌన్లో ప్రభుత్వం చెప్పిన మాట విన్నారా లేదా? ప్రపంచంలో ఏ దేశానైనా చూడండి, అంత షార్ట్ నోటీస్లో ప్రభుత్వం ఆశించిన విధంగా ఒక ప్రజా ఉద్యమంలాగా ప్రభుత్వం చెప్తే ప్రజలు చేయడం కాదు, ప్రజలు స్వతంత్రంగా వాలంటరీగా పాటించారు. అదేవిధంగా ఇప్పుడు చమురులో కూడా ప్రభుత్వాలు ఏం చేయాలంటే, ప్రభుత్వం కోవిడ్ టైంలో ఏం చేసింది, 5 కిలోలు బియ్యం, నూనె, ముడి సరుకులు, కూరగాయలు సప్లై చేసింది. ఎంతమందికి సప్లై చేసింది? 80 కోట్ల మందికి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేశారు, ఏంది మీది బీద దేశం కదా, 80 కోట్ల మంది బీదవాళ్ళు ఏంది? 80 కోట్ల మంది బీదవాళ్ళు ఏంది? 140 కోట్ల మంది బీదవాళ్ళు. ఇప్పుడు చమురు లేకపోతే అందరూ బీదవాళ్లే. నీ దగ్గర ఉంటే డబ్బులు ఉన్నాయి, అమ్మేవాళ్ళు లేడు, ఏం చేసుకునేది ఆ డబ్బులు? సో ఎవ్రీబడి ఈజ్ ఎ పూర్ మ్యాన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది సప్లై చైన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది ఐటమ్. సో దాన్ని గవర్నమెంట్ ఏం చేయాలి, దీన్ని యూనివర్సల్ సెక్యూరిటీ స్కీమ్ లాగా అందరికీ సామాన్లు 5 కేజీలు కోవిడ్లో ఇచ్చినట్టు ఇప్పుడు 10 కేజీలు ఇస్తారు. ఎక్కడి నుంచి తెస్తారు? రష్యా నుంచి కొంటారు, అమెరికా నుంచి కొంటారు. ఆ సిస్టమ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే మన ఆర్థిక మంత్రి కానీ, ఆయిల్ మినిస్టర్ కానీ, మన ప్రధానమంత్రి కానీ పార్లమెంట్లో ప్రకటన చేశారు, ప్రజల ముందరికి వచ్చి చెప్పారు, అందరు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారు చర్చించారు. దే ఆర్ ఆల్రెడీ హ్యావ్ సమ్ ప్లాన్స్ ఇన్ ప్లేస్. ఇదే కనుక కొనసాగితే, ఈ జల దిగ్బంధనం అనేది కనుక కొనసాగితే మే, జూన్, జూలై నెలల్లో వచ్చే కష్టాలకి మన ప్రభుత్వాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ అనుభవం అండ్ మీ నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉండాలి. అండ్ ఈసారికి ఇప్పటికీ అయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ సుమన్ టీవీ నెల్లూరు. అండ్ మీరు రావడమే కాదు, ఎన్నో ముఖ్యమైన విషయాల మీద మీ యొక్క అనుభవాన్ని అండ్ మీ నాలెడ్జ్ని షేర్ చేశారు. మరోసారి మా ప్రేక్షకులందరూ తరపు నుంచి నేను సుమన్ టీవీ నెల్లూరు యాంకర్ మేఘతేజ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్. జై హింద్.